చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. యునైటెడ్ నేషన్స్లో తాలిబాన్ పైన ఒక తీర్మానం పెట్టబడింది. ఈ రెజల్యూషన్ ఏంటంటే తాలిబాన్ ఖండిస్తూ తాలిబాన్ మానవ హక్కుల్ని గౌరవించాలి, తాలిబాన్ తీవ్రవాదుల్ని ప్రోత్సహించకూడదు అనేది ఈ తీర్మాన సారాంశం. దాన్ని యునైటెడ్ నేషన్స్ వాదన ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కులు లేవు, తాలిబాన్ పాలనలో ఉమెన్ కంప్లీట్గా పబ్లిక్ లైఫ్ నుంచి లేకుండా చేస్తున్నారు, వాళ్ళకు స్కూల్లో ఎంట్రీ లేదు, కాలేజీలకు అసలే పోవద్దు, ఈవెన్ ఉద్యోగాలు చేయొద్దు. సో ఈ మానవ హక్కుల ఉల్లంఘనను ఖండిస్తూ తాలిబాన్ ఉన్మాదం పైన యునైటెడ్ నేషన్స్లో ఒక రెజల్యూషన్ పెట్టారు. సో ఇదేమీ కొత్త కాదు, యునైటెడ్ నేషన్లో గతంలో కూడా అనేకసార్లు రెజల్యూషన్స్ వచ్చాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులో ఏ దేశం ఏ వైఖరి తీసుకుంది. 116 కంట్రీస్ ఈ రెజల్యూషన్ సమర్థించాయి, అంటే తాలిబాన్కు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మెజారిటీ దేశాలు ఓటేశాయి కనుక, మెజారిటీ ఏంది అత్యధిక దేశాలు, దాంతో ఈ రెజల్యూషన్ పాస్ అయింది. కానీ 2 దేశాలు ఈ రెజల్యూషన్కు వ్యతిరేకంగా ఓటేశాయి. ఒకటి అమెరికా, 2 ఇజ్రాయిల్. అమెరికా, ఇజ్రాయిల్ 2 కూడా ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకం, ఇస్లామిక్ మతోన్మాదానికి వ్యతిరేకం. ఇరాన్ ప్రపంచానికి తీవ్రవాద ప్రమాదం ఉంది ఇరాన్ నుంచి అని చెప్పి ఇరాన్పై యుద్ధం చేశాడు ట్రంప్. ఇరాక్లో మారణాయుధాలు ఉన్నాయి, తీవ్రవాదులు ఉన్నారని ఇరాక్పై యుద్ధం చేశారు. ఇప్పటికీ హమస్ తీవ్రవాద సంస్థ కనుక మేము యుద్ధం చేస్తున్నామని ఇజ్రాయెల్ అంటోంది. హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ కనుక హిజ్బుల్లాపై దాడి చేస్తామంటోంది ఇజ్రాయెల్. కానీ తాలిబాన్లకు మద్దతుగా యునైటెడ్ నేషన్స్లో అమెరికా, ఇజ్రాయెల్ 2 ఓటేశాయి. అంటే రెజల్యూషన్కు వ్యతిరేకంగా ఓటేశాయంటే తాలిబాన్కు అనుకూలంగా. ప్రపంచంలో తాలిబాన్ను మించిన ముష్కర తీవ్రవాద సంస్థ ఇంకోటి ఉందా? కానీ తీవ్రవాదులపైన పోరాడుతున్నామని చెప్పుకునే అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ ఇది నెంబర్ 1 స్టేట్ స్పాన్సరర్ ఆఫ్ టెర్రరిజం అని అంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు వాళ్ళే టెర్రరిస్టులు, ఇంకోరు స్పాన్సర్ చేయడం కాదు, అదొక టెర్రరిస్టుల ప్రభుత్వం. మరి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను ఖండిస్తూ తీర్మానానికి వ్యతిరేకంగా ఎందుకు అమెరికా, ఇజ్రాయిల్ తాలిబాన్లకు అండగా ఓటు వేయాలి? అంటే అమెరికా ఇరాన్ పైన, ఇజ్రాయిల్ గాజా పైన, ఇరాన్ పైన చేస్తున్న యుద్ధం ఇస్లామిక్ మతోన్మాదం పైన, ఇస్లామిక్ తీవ్రవాదం పైన కాదు అనటానికి ఇది ఒక ఉదాహరణ కదా. నిజంగా ఇస్లామిక్ తీవ్రవాదము, ఇస్లామిక్ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తే ఫస్ట్ టు అపోజ్ ఇస్ తాలిబాన్ కదా. ఆ మాటకైతే సిరియాలో కూడా ఫార్మర్ అల్ఖైదా ఫైటర్ సిరియా ప్రెసిడెంట్ అయితే ఈ మధ్య ట్రంప్ 33 minutes కలిశాడు, టెరిఫిక్ గాయ్ అని సర్టిఫికేట్ ఇచ్చాడు. అతని పైన $1 కోటి బౌంటీ ఉంది, రివార్డ్ ఉంది. ఆయన ఫార్మర్ అల్ఖైదా టెర్రరిస్ట్. సో అల్ఖైదా టెర్రరిస్ట్ సిరియాలో అధ్యక్షుడైనా అతన్ని కౌగలించుకుంటాం, అతనితో మాట్లాడతాం. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉంటే వాళ్ళతో మేము కలిసి ఉంటాం. తాలిబాన్లపై యునైటెడ్ నేషన్స్లో 116 కంట్రీస్ ఖండించినా మేము తాలిబాన్కి అండగా ఉంటాం. ఇది అమెరికా వైఖరి, ఇజ్రాయెల్ వైఖరి. ఇప్పుడు చెప్పండి, ఇప్పటిదాకా హమస్ తీవ్రవాద సంస్థను ఇజ్రాయెల్ దాడి చేస్తుందా? అదే నిజమైతే తాలిబాన్లకు మద్దతుగా ఉండరు కదా. అందువల్ల ఇది ఇస్లామిక్ తీవ్రవాదంపై పోరాడుతున్నారు అనుకొని మన దేశంలో కూడా చాలామంది ఇజ్రాయెల్ చర్యలు సమర్థిస్తూ ఉంటారు. ఇరాన్ ఇస్లామిక్ కంట్రీ కనుక ఇరాన్ను తిడుతూ ఉంటారు. అంటే దేశ రాజకీయాల్లో ఉన్న ఈ హిందూ ముస్లిం డివైడ్ కాస్త అంతర్జాతీయ సంబంధాలు కూడా తీసుకొస్తారు. కానీ ఇజ్రాయెల్ అయినా అమెరికా యుద్ధం చేసేది ఇస్లామిక్ తీవ్రవాదం కాదు. తమకు అనుకూలుడు ఎంత తీవ్రవాదైనా వాడు మిత్రుడే. తాలిబాన్ అయినా మిత్రులే, సిరియా దేశ అల్ఖైదా మాజీ ఫైటర్ అయినా మిత్రుడే. తమను వ్యతిరేకిస్తే అది ఇరాక్ అయినా తీవ్రవాదే, ఇరాన్ అయినా తీవ్రవాదే, హమస్ అయినా తీవ్రవాదే. అందువల్ల ఇక్కడ తీవ్రవాదానికి ప్రాతిపదిక తమకు అనుకూలమా తమకు వ్యతిరేకమా అనేదే తప్ప వారు ఇస్లామిక్ మతోన్మాదులను, ఇస్లామిక్ తీవ్రవాదులను స్టాండ్ ఎక్కడా తీసుకోరు.
అందువల్ల ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పురిటిగడ్డ అయిన పాకిస్తాన్ను ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ ఎందుకు అంటున్నాడు? అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఇజ్రాయెల్ ఇరాన్ వార్, అమెరికా వార్ ఆన్ ఇరాన్, ఇట్ ఈస్ నాట్ అన్ అటాక్ ఆన్ ఇస్లాం. ఇస్లామిక్ టెర్రరిజం మీద కాదది. వాళ్ళు పైకి ఆ కారణం చెప్పి తమ వ్యూహాత్మక మిత్రుల్ని కాపాడుకోవడం, తమ మిత్రుల్ని కాపాడుకోవడం, తమ ప్రత్యర్థుల్ని అటాక్ చేయడం. అందువల్ల అమెరికా, ఇజ్రాయిల్ తాలిబాన్కు అనుకూలంగా యునైటెడ్ నేషన్లో ఓటు వేయడాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఇది. ఇక ఇండియా ఏం చేసింది? ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. భారతదేశం కూడా ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకం. తాలిబాన్లు మనకు శత్రువులు, భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాదులు. హిందుత్వ పాలిటిక్స్ ఉన్నవారు వ్యతిరేకించినంతగా ఇస్లామిక్ మతోన్మాదాన్ని ఇంకెవరూ వ్యతిరేకించరు. కుహనాస్ లౌకికవాదమని, సూడో సెక్యులర్ అని, మైనారిటీ అపీజ్మెంట్ అని ప్రత్యర్థులపైన బీజేపీ అటాక్ చేస్తుంటుంది. కానీ మోడీ ప్రభుత్వం యునైటెడ్ నేషన్లో ఏం చేసింది? 116 కంట్రీస్ తాలిబాన్ ఖండిస్తూ ఓటు వేస్తే భారతదేశం అబ్స్టైన్ అయింది. ఇండియాతో సహా 12 కంట్రీస్ అబ్స్టైన్ అయ్యాయి. అంటే అబ్స్టైన్ అవ్వడం అంటే ఏంటి? ఖండించడానికి నిరాకరించాం. అమెరికా, ఇజ్రాయెల్ అయితే ఏకంగా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వారు తాలిబాన్ సమర్థిస్తూ ఓటు వేశారు. భారతదేశం ఖండించడానికి నిరాకరించింది. తాలిబాన్ ఖండించడానికి ఎందుకు భారతదేశం నిరాకరించాలి? ఎందుకు హిందుత్వవాదులు అధికారంలో ఉండగా భారత ప్రభుత్వం ఎందుకు నిరాకరించాలి? తాలిబాన్ లాంటి ఇస్లామిక్ మతోన్మాదాన్ని హిందుత్వ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా? మరి ఏంటి రాజకీయం? ఏం జరుగుతోంది? అందుకే అక్కడే చాలా కీలకమైన అంశాలు మనం అర్థం చేసుకోవాలి. ఇటీవల కాలంలో తాలిబాన్లు తీసుకుంటున్న వైఖరి ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగం. సో ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్లకు ఉపయోగం అని ఎందుకంటున్నా అంటే, పహల్గాం దాడుల్ని తాలిబాన్ ఖండించింది, పాకిస్తాన్ మిలిటరీ యాక్షన్స్ను ఖండించింది. అందువల్ల తాలిబాన్ ఎంత మతోన్మాదైనా, ఎంత తీవ్రవాదులైనా మన శత్రువు కదా. ఎందుకంటే వాస్తవంగా తాలిబాన్లను సృష్టించింది పాకిస్తాన్, తాలిబాన్లకు శిక్షణ ఇచ్చింది పాకిస్తాన్, తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తాన్. అమెరికాతో కలిసి తాలిబాన్లతో యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూ తిరిగి పాకిస్తాన్ గడ్డపైన వారికి ఆశ్రయం ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, రీకూప్ చేయడంలో కూడా పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. తాలిబాన్లో భాగంగా ఉన్న సిరాజుద్దీన్ అకానీ నెట్వర్క్, సిరాజుద్దీన్ అకానీ ఆఫ్ఘనిస్తాన్ హోమ్ మినిస్టర్, వీరు పాకిస్తాన్ ప్రాక్సీ ఒక రకంగా. అయినా కూడా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కు తాలిబాన్కు పడడం లేదు. ఎందుకంటే టెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ తాలిబాన్ల స్ఫూర్తితో పనిచేసే సంస్థ పాకిస్తాన్లో అనేక తీవ్రవాద కార్యకలాపాలకు కారణమవుతుంది. డ్యూరాండ్ లైన్ను బార్డర్గా మార్చాలని పాకిస్తాన్ వాదనను ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించడం లేదు. సో అందువల్ల ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య డిఫరెన్సెస్ వల్ల పాకిస్తాన్కు వ్యతిరేక స్టాండ్ తీసుకుంటోంది తాలిబాన్. అందుకే పహల్గాం దాడులను ఖండించింది, తీవ్రవాదానికి స్థానం లేదు అంటూ వ్యాఖ్యానించింది. భారతదేశం పైన పాకిస్తాన్ మిలిటరీ యాక్షన్స్ కూడా ఖండించింది. అందుకే మీకు ఈ తీర్మానం పైన పాకిస్తాన్ అనుకూలంగా ఓటు వేసింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అమెరికాకు మిత్రదేశము, క్లయింట్ స్టేట్ అయిన పాకిస్తాన్ తాలిబాన్కు వ్యతిరేకంగా యునైటెడ్ నేషన్స్లో ఈ రెజల్యూషన్కి అనుకూలంగా ఓటు వేసింది. సో పాకిస్తానేమో తాలిబాన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడం ఏంటి, భారతదేశమేమో తాలిబాన్లకు అనుకూలంగా స్పందించడం ఏంటి? సో యునైటెడ్ నేషన్ రెజల్యూషన్ వ్యతిరేకించడం అంటే పాకిస్తాన్ తాలిబాన్లకు ఒక రకంగా సమర్థన, క్లియర్ సమర్థన. అబ్స్టైన్ అయినమన్నా క్లియర్ సమర్థన. యునైటెడ్ నేషన్ రెజల్యూషన్ సమర్థించడం అంటే తాలిబాన్లను వ్యతిరేకించడం. సో పాకిస్తాన్ అపోజ్ తాలిబాన్, ఇండియా సపోర్టెడ్ తాలిబాన్. ఎందుకంటే ఇది ఒక్కరోజులో జరిగిన పరిణామం కూడా కాదు. 2022లో ఇదే రకమైన తీర్మానం విషయంలో మనం తాలిబాన్లకు వ్యతిరేకంగా ఓటేశాం. ఇదే రకమైన తీర్మానానికి మద్దతు ఇస్తూ తాలిబాన్లను వ్యతిరేకించాం. ఇప్పుడు అదే తీర్మానం పైన తాలిబాన్లకు అనుకూలంగా ఖండించడానికి నిరాకరిస్తూ అబ్స్టైన్ అయ్యాం. సో ఏం జరిగింది అంటే ఈ పరిణామాలు. ఎందుకంటే మీకు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో మన విదేశాంగ మంత్రి మాట్లాడారు. అంతకుముందు ఇండియా సీనియర్ డిప్లొమాట్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ను కలిశాడు.
దుబాయ్లో మన ఫారిన్ సెక్రటరీ ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ని కలిశాడు. ఢిల్లీలో కూడా తాలిబాన్ రాయబారి రాబోతున్నాడు. సో ఈ పరిణామాలన్నీ దేని తెలియస్తుంది. కానీ దీన్ని మనం సమర్థించగలమా? మోడీ ప్రభుత్వం తాలిబాన్ల పట్ల తీసుకుంటున్న మెతక వైఖరి, సానుకూల వైఖరి కరెక్టా? నేషనల్ ఇంట్రెస్ట్, ఫారిన్ పాలసీలో నేషనల్ ఇంట్రెస్టే ఉంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ఎదుర్కోవడానికి మనకు అవసరం గనక తాలిబాన్ల పట్ల సానుకూలంగా ఉండాలి, అదొక వాదన. కానీ ఫారిన్ ఒక గ్రేట్ పవర్ కావాలనుకునే దేశం ఐడియల్స్ను వదులుకుంటుందా, లక్ష్యాలను వదులుకుంటుందా? ఇవాళ వ్యూహాత్మకంగా తాలిబాన్ మన వైపు మనకు అనుకూలంగా ఉందని తాలిబాన్ ఎంబ్రేస్ చేస్తే రేపు పాలు పోసి పెంచిన పామే విషమై కాటు వేసింది అన్న సామెత లేదా? తాలిబాన్ స్వభావం మారుతుందా? వారు భయంకరమైన ఇస్లామిక్ తీవ్రవాదులు, ఇస్లామిక్ మతోన్మాదులు. వారు హిందూ మెజారిటీ ఉన్న భారతదేశాన్ని ఏనాడు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ద్వేషిస్తారు, భారతదేశం ఉనికినే ద్వేషిస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ తాలిబాన్లు అదే వైఖరి తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ నేచర్ అది. మరి అలాంటి తెలిసి కూడా తాలిబాన్లను ఖండించడానికి ఒక ప్రిన్సిపల్ అట్లీస్ట్ మహిళల హక్కుల్ని సమర్థించాలి, మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు అనటానికి అభ్యంతరం ఏంటో తెలియదు. అక్కడేమో ఇజ్రాయిల్ గాజా పైన మానవ మారణ హోమం చేస్తూ 56,000 మంది అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకుంటే గాజాలో ఇజ్రాయిల్ మారణ హోమం ఆపాలి అంటూ ఒక తీర్మానం చేస్తే మనం ఇజ్రాయిల్ వైపు ఉంటాం. ఇక్కడేమో మారణ హోమం చేసి తాలిబాన్లను సమర్థిస్తాం. ఇజ్రాయిల్ను సమర్థించడము, తాలిబాన్లను అనుకూలంగా ఉండడం ఏకకాలంగా జరుగుతుంది. సో ఇది ఏం రాజకీయాలు అనుకోవాలి?